షర్మిల ద్వారాగా జగన్మోహన్ రెడ్డికి కొంత డామేజ్ జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా తప్పు, చెల్లెలని కూడా అనకుండా ఆమెను కూడా దుర్భాషలతో దూషిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ భార్యలు ఎట్లా తిడుతున్నారు. ప్రత్యేక హోదాగా రాలేదని షర్మిల గారు ఏడ్చారు. ప్రత్యేక హోదా రాలేదని అవన్నీ నట్టనండి. వాళ్ళ అన్నయ్య, మా అన్నయ్య గెలవాలి, నేను జగనన్న వదిలే బాణాన్ని, రామరాజ్యము రాజన్న రాజ్యం అన్నారు. మీరు రాజ్యాలు వెళ్తున్నారా తప్ప పేద ప్రజలు మీకు ఓట్లు వేసిన వాళ్ళు మాత్రం ఎట్లనే ఉండిపోతున్నారు. దయచేసి మీరు ఆ నటనలు మానేసి ప్రజల్లో తిరగండి. ప్రజలే మీకు 175 ఇవ్వాలా, 250 ఇవ్వాలా అనేది ప్రజలే తేలుస్తారు. అది 2024లో కాలమే చెప్తుంది. మిమ్మల్ని అయితే నమ్మే పొజిషన్ ఇప్పుడు ఆంధ్ర ప్రజల్లో లేదు. అది మిల్ల రావడం వలన అయితే జగన్ గారికి డ్యామేజ్ అంటారా? షర్మిల రావటం మినిమము పార్టీ సింపథైజర్లు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొంతమంది ఒక 4%, 5% వరకు వాళ్ళు ఉంటారు. వాళ్ళు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడి ఉండేటోళ్ళు, జగన్మోహన్ రెడ్డి నమ్మేటోళ్ళు. ఇప్పుడు సొంత చెల్లెళ్ళే చెప్తున్నారు మా అన్నని నమ్మొద్దు, మా అన్న పార్టీని నమ్మొద్దు అని అంటున్నారు. కొంతలో కొంతైనా ఒక 100% పీపుల్ ఎప్పుడు మారరు. ఒక 5% మీద ఆధారపడి ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఏర్పడాలన్నా, ఏ గవర్నమెంట్ పడిపోవాలన్నా వాళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్. వాళ్ళు ఎటు మారితే వాటే గెలుస్తారు. అదైతే జగన్మోహన్ రెడ్డికి బాగా డామేజ్ జరుగుతుందని నా భావన, నా వ్యక్తిగత భావన. అది ప్రత్యేక హోదా రావాలంటే బీజేపీ కేంద్రంలో బీజేపీ రావాలా, లేకపోతే రాహుల్ గాంధీ రావాలా? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే ఏ గవర్నమెంట్ వచ్చినా రాదు. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ మనల్ని పాలించేటోడు నీతివంతుడు, నిజాయితీపరుడు అయితే ఏదైనా మనకు వస్తుంది. వాళ్ళకి కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గెలిచినా పర్వాలేదు, టీడీపీ గెలిచినా పర్వాలేదు. ఎందుకంటే మన డిమాండ్లు వీళ్ళు చెప్తలేరు. ఎంతసేపు నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను మీకు సపోర్ట్ ఇస్తాను, వ్యవస్థల నుంచి నన్ను క్షమించండి అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి వీళ్ళు చేసిన అవినీతి కేసులు కావచ్చు, ఓటు కేసు కావచ్చు, ఏదైనా సంథింగ్ వీళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ స్థితికి చేజారిపోయింది. వీళ్ళకి అడిగే హక్కు లేదు, వాడు ఇవ్వడానికి సుముఖంగా లేరు. ఎందుకంటే నేను మీకు మద్దతు పలికినన్నాళ్ళు నాకు మీరేం చేయవసరం లేదు. ఎందుకంటే నేను ఒక దొంగని అనుకోండి, ఆ దొంగకి ఎప్పుడు ఆస్మాసి చలాయించే యొక్క కమాండింగ్ పవర్స్ అనేది తక్కువైపోతాయి. సో ఆంధ్రప్రదేశ్ అనేది వీళ్ళు ఎవరు గెలిచినా, ఎన్నిసార్లు గెలిచినా ప్రత్యేక హోదా అనేది అసాధ్యం. మళ్ళీ పవన్ కళ్యాణ్ లాంటి నీతిపరుడు ఏమైనా వస్తే, ఆయనకు ప్రజల మద్దతు పలికితే అప్పుడేమో జాతీయ హోదా, పోలవరం జాతీయ హోదా ఏం రాదు సార్. అది ముందు కంప్లీట్ అయితే మనకి జాతీయ హోదా వచ్చినంత గొప్పతనంగా మనం ఫీల్ అవ్వాలి అంతే. ఆ కంప్లీట్గా అంది జాతీయవాదం ఎట్లా? పోలవరం కంప్లీట్ అసలు కాదా? అసలు అప్పుడేదో టీడీపీ హయాంలో కొంత ఆయనకి పేరు రావాలనో లేకపోతే ఏంటో ఏపీ నిధుల్ని కొంత మళ్లించి కొంతవరకు అయితే చేశాడు. అది వాస్తవం. 60-70% కంప్లీట్ అయింది టీడీపీ హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేశారు. దాన్ని ప్రాజెక్ట్ అనే విషయాన్ని మర్చిపోయినారు వాళ్ళు. ఎంతసేపు అసెంబ్లీ మీటింగుల్లో మళ్ళీ 2000 జూన్లో అయిపోతుంది, జూలైలో అయిపోతుంది అని చెప్తాడు, కానీ ఏ సంవత్సరంలో అవుతుంది కంప్లీట్ అనేది చెప్పడు. ఆ మినిస్టర్లు కూడా నీటిపారుదల మినిస్టర్లు ఎంతవరకు అయితే నేను ఆంధ్రప్రదేశ్లో చూడలేదు. ఆ అంబటి రాంబాబు అనుకోండి, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ అనుకోండి, వాళ్ళు ఎంతసేపు అమ్మాయిలు పిచ్చి, బెట్టింగులు పిచ్చి, ఇవే తప్ప ఏపీ యొక్క సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు మా బొత్స సత్యనారాయణ గారు మాకు అతి సన్నిహితుడు అండి. మాకు దగ్గర వ్యక్తి. విజయనగరం మా ఉమ్మడి, ఇప్పుడు మేము విజయనగరంలోకి వెళ్ళిపోయినాము. ఆయన రాజధాని అమరావతి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నా కళ్ళు మూసుకున్నారా సార్? ఆయన అంత పెద్ద సీనియర్ పొలిటీషియన్ అయ్యి ఉండి అక్కడ మినిస్టర్లు చేశారు. అక్కడేమో మినిస్టర్గా చేశారు మీరు అన్నట్టు. అక్కడేమో అమరావతిలో పందులు తిరుగుతున్నాయి అంటున్నాడు. ఆ పందులు తిరిగే దగ్గరికి కదా నువ్వు ఎమ్మెల్యే వెళ్ళి కూర్చున్నావు 5 ఏళ్ళు. అప్పుడు నీకు కనిపించలేదా పందులు? సార్ ఇక్కడ పందులు, అమరావతిని మార్చేద్దాం, ఇమ్మీడియట్గా వైజాగ్లో పెట్టేద్దామని అప్పుడు తెలియదా సార్? జగన్మోహన్ రెడ్డికి గెలిచిన తర్వాతేనా మీకు తెలిసింది? ఇది ఎంత అన్యాయం సార్. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్ర పరువు తీస్తున్నారు సార్ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చి. ఒక మినిస్టర్ అనేవాడు మర్చిపోతున్నాడు. ఆయన ఏమో ఐటీ శాఖ మినిస్టర్ కోడ్ అంటాడు, గుడ్ అంటాడు, అదే పొదగాలు అంటాడు. ఏంటి సార్ ఇది? ఏంటి దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ వాళ్ళు కూడా సిగ్గుతో చచ్చిపోతున్నారు సార్ మీరు చేసే ప్రవర్తనకి, మీరు చేసే పరిపాలనకి. ఒకసారి దీన్ని మీరు అందరూ ఆలోచించుకొని 2024కు మీరు ఎలక్షన్కి వెళ్ళండి సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఇప్పటికైనా మారండి సార్. ప్రజల్ని పట్టించుకోండి సార్. ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రం లేదు, రాజధాని లేదు. రాజధాని లేని రాష్ట్రం 29 రాష్ట్రాల్లో మనం చేసుకున్న అతి దౌర్భాగ్యం. మనం ఎన్నుకున్న నాయకుల వల్ల మనకి దుస్థితి వచ్చిందని ప్రజలు కూడా తెలుసుకోవాలని నేను. సీనియర్ నాయకులైన పేరు నాని కానీ, కొడాలి నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, బొత్స సత్యనారాయణ కానీ, మంత్రి రోజా కానీ, పెద్దిరెడ్డి కానీ, వీళ్ళందరూ ఓటమి చెందుతారా? 100% ఆంధ్ర ప్రజలు తెలంగాణ వాళ్ళు అన్నట్టు
తెలివైన వాళ్ళైతే ఈ సోకల్డ్ మినిస్టర్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో పేరు నాని కావచ్చు, రోజా గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, ఆయన బ్యాటింగ్ రాజా కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, అంబటి రాంబాబు, సంజన సుకన్య వాళ్ళు కావచ్చు, వాడెవడో మాధవ్ సీఏగా రిటైర్ అయ్యి వాడు ఏం మాట్లాడుతుండు, బట్టలు ఇప్పి తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళందరినీ మనం ఏం చేయాలి సార్? రామకృష్ణారెడ్డి సలహాదారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎవడండి? వార్డ్ మెంబర్ కాదు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, జడ్పీటీసీ కాదు. ఆయన సలహాదారుడు అయితే మంచి సలహాలు, ప్రజలకు ఉపయోగకరమైన సలహాలు ఇచ్చి ఆయన పెట్టుకోవాలి. ఆయన బినామీగా పెట్టుకొని నేను కోట్లు జీతాలు ఇస్తానంటే ప్రజల డబ్బు దుర్భాషలు, ప్రజల డబ్బు అన్యాయం చేయడం తప్ప ఏం ఉపయోగం లేదు. సజ్జల రామకృష్ణ అనే పెద్ద ఆయన ఒక వేస్ట్ ఫెలో అతను. దయచేసి అలాంటి వాళ్ళ గురించి మీరు అడగొద్దు సార్. ఇలాంటి వాళ్ళని పెద్ద చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళంటే ప్రజల ద్వారాగా గెలిచారు కాబట్టి ఈ సోకాల్డ్ మినిస్టర్ గురించి మాట్లాడాలి. వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా మనం వాళ్ళని నెక్స్ట్ టైం రాకుండా చూసుకునే బాధ్యత మనలో ఉంది కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాలి. సజ్జల రామకృష్ణ అనేవాడు ఆడు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి కాదు, మాకు సంబంధించిన వ్యక్తి అసలే కాదు సార్. దయచేసి ఆయన గురించి అడగొద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ